హాయ్! హలో అండి. ఇవాళ నా వంట స్పెషల్ వచ్చేసి టమాటా రసం అనమాట. అయితే నేను చేసుకునే విధానంగా మీకు చూపిస్తున్నానండి. టేస్ట్ అయితే అదిరిపోతది. ఒకసారి మీరు ట్రై చేయండి. టమాటాలు మంచిగా ఎర్రగా పండిన టమాటాలు, చింతపండు పులుపు ఎంతైతే తింటామో అంత చింతపండు తీసుకోవాలండి. పచ్చియే బాగా పిసికి రసం తీసి పెట్టుకోవాలనమాట. మనకు ఎంతైతే అవసరమో అంత రసం తీసి పెట్టుకున్న తర్వాత ఇంకొక గిన్నె పెట్టుకోవాలండి. తగినంత ఆయిల్ ఏసుకోవాలి. జీలకర్ర ఆవాలు కొద్దిగా మెంతులు వేసుకొని వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసి వేయించుకోవాలి. అవి కూడా వేగిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. పసుపు తగినంత పసుపు, తగినంత ఉప్పు, టేస్ట్కి సరిపడ కారము, ఇంకా ధనియాలు జీలకర్ర పొడి అనమాట. ఇవి కూడా ఆ ఉల్లిపాయలో వేసి మంచిగా వేయించుకోవాలండి. వేగిన తర్వాత ఆల్రెడీ రసం తీసి పెట్టుకున్న కదా, ఆ రసం ఇందులో వేసుకోవాలండి. బాగా మరగనివ్వాలన్నమాట. ఎందుకంటే పచ్చియే మనం పిసికి రసం తీసుకున్నాం కదా, ఈ రసం అనేది మంచిగా మరిగిన తర్వాత లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర జల్లుకొని చిటికెడంత చక్కెరైనా బెల్లమైనా వేసుకోవాలండి. టేస్ట్ అయితే అదిరిపోతుందన్నమాట. నేను చూపించిన విధానంగా అయితే మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఎప్పటికప్పుడు నా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. ఓకేనా అండి?